ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పారా? చెప్పలేదా? ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కోలేదా? ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కోలేదా? సరే, ఫ్యూచర్లో ఆ సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి చెప్పవలసిన మాట ఒక్కటేనండి, హల్లెలూయా. ఎందుకు? నేను యెహోవాను నమ్ముకుని మౌనంగా ఉన్నాను. నాకు రక్షణ కలుగజేయవాడు ఎవరు? ఆయనే. సో రక్షణ ప్రాసెస్ అంటే ఏంటి, అది ఏ ప్లేస్లో మనం ఉన్నాం, ఇవన్నీ లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం, అవునా? ఎందుకు అందరూ అంత డల్గా ఉన్నారు? ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ప్రార్థిస్తే అక్కడ ఉండువారు ఆయన. ఆమేన్, ఆమేన్. చూడండి, జనసమూహములు ఆయన్ని వెంబడిస్తున్న సమయం. ఆది కాలంలో ఎలా ఉండనంటే 3 రోజులైనా వాళ్ళకి ఆకలి కూడా తెలియలేదండి. అంటే వినడానికి డోంట్ హ్యావ్ ఎనీ టైం ఫ్రేమ్స్. వింటున్నారా? అదొక వాక్యం ఫ్లో అంతే. వాక్యమైన వాడు భూమి మీదకి వచ్చి శరీరధారిగా వెళ్తున్న సమయం శిష్యులు దేనిని అనుభవించారు తెలుసా? ఈ శిష్యులు కాలింగ్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత వారి ప్రయాణంలో వారు చూసింది అనుభవం ఏంటి అంటే ఆకలి దప్పులు తెలియదండి వాళ్ళకి. ఆకలి ఉండింది, లేదని కాదు, కానీ వాక్యం అవుతున్నప్పుడు ఇంకేమీ వారి జ్ఞాపకం రాలా. ఆమేన్. 3 రోజులు అయిందన్న విషయం కూడా వాళ్ళకి తెలియలా. యేసయ్య చెప్తున్నారు వాళ్ళతోటి, శిష్యులతో ఏమని? 3 రోజులు అయింది, వీళ్ళు ఇంకా ఏం తినలేదు, ఇలాగే వెనక్కి వెళ్తే మూర్చిల్లిపోతారు. మరి ఇక్కడ ఎందుకు మూర్చిపోలా? వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నీలో ఆ శక్తి జనరేట్ అవుతుంది నాన్న. కానీ వెన్ యూఆర్ గోయింగ్ బ్యాక్ దాని మీద టెస్ట్లు వస్తాయి. గెట్ రెడీ. హల్లెలూయా. మన విశ్వాసమునకు, మన ఓర్పుకు ఎప్పుడూ పరీక్ష ఉంటూనే ఉంటుంది. ఆ రోజు ఇశ్రాయేలీయుల గురించి ఆసాపు చెప్తున్న ఒక మాట చూడండి, 74. వచనం చూడండి. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. ఆసాపు చెప్తున్న మాటలు ఇవే. ఎటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారో చూడండి, ఎటువంటి పరిస్థితిలో వారు ఉన్నారో చూడండి. సూచక్రియలట కనబట్టలేదట. ఇంతవరకు చెప్పినవి ఏంటి? ఇంతకుముందు జరిగిన సంగతులు. కానీ ఆసాపు ఉన్న టైంలోనట సూచక్రియలు కనబట్టలేదట. ఏదైనా ప్రభు దగ్గర నుంచి ఆలోచన తీసుకుని వచ్చే ప్రవక్తలు కూడా లేరట. అప్పుడు వారికి ఉన్న పరిస్థితులు ఎప్పటి వరకు అలా కంటిన్యూ అవుతాయో, దాని తర్వాత ఏం జరగబోతుందో అన్న విషయం కూడా వారికి చెప్పడానికి ప్రవక్తలు లేరట. ఒక మాట సూటిగా అడుగుతున్నా, నీకు వాక్యం నెరవేర్పు కనబడట్లేదా? ఇది ప్రవచనం, ఈ కాలంలో ఇది జరగబోతుంది, ఈ కాలం ఇది జరగబోతుంది, నెక్స్ట్ ఇలా అవ్వబోతుంది, ప్రస్తుతం ఇది జరుగుతుంది అని చెప్పు ప్రవక్తలు మన మధ్యలో లేరా? దేవుడు మన మధ్యలో క్రియలు చేయట్లేదా? ఆ రోజు వారికి ఉన్న నమ్మకం కంటే మనకి ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. సూచక్రియలు జరగట్లేదా నాన్న?
నేను రూమ్లోకి రాగానే ప్రభువుని అడుగుతున్నాను, ప్రభా ఏంటి, పైననే అడిగాను, ఈరోజు మేము ఏ కీర్తన భాగం చదవాలంటే 74. అసలు ఏ పాపప్ అవ్వలేదని డైరెక్ట్ ఒక 74 అని ఇలా చూపించారు. అందుకే రాగానే 74 అని నేను అన్నాను. కానీ నేను ఒక సూచననే అడుగుతున్నాను దేవుణ్ణి, దేవా మాట్లాడండి ప్రభాని. రాగానే మిడత కనిపించింది. ఏం కనిపించింది? మిడతలు కనబడడం, ఏయో పురుగులు కనబడి పెద్ద విషయం ఏం కాదు కదా అక్క అనిపించవచ్చు. కాదు, మాట్లాడుతున్న దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఒకరోజు ఒక బిడ్డ, అప్పుడు నేను ఉపవాసం ఉన్న రోజు ఒక బిడ్డ నన్ను కలవడానికి వచ్చింది. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు. అయితే ఆ బిడ్డ రావడానికి ముందేనండి నాకు దేవుడు ఒక సిచ్యువేషన్ చూపిస్తున్నారు. ఏంటంటే ఇంటిలో మాట్లాడొద్దు. ఎక్కడ? ఇంటిలో మాట్లాడొద్దు. మేము అప్పుడు 5th ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ప్రభు నాకేం చూపించారంటే మేడ మీదకి వెళ్ళండి, సీటింగ్ కూడా చూపించారు. చేప పట్టుకుని వెళ్ళు, సీటింగ్ కూడా చూపించారు. ట్యాంక్ ఉండే, వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నేను కూర్చోవాలి, నా ఆపోజిట్లో ఆ పాప కూర్చోవాలి, అలా చూపించారు. నేను ఆ పాప రాగానే ఆ పాపను ఫస్ట్ టైం కలవడం, రామ్మ అని చెప్పి పైకి తీసుకొని వెళ్ళా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలవడం, అయితే మేము వెళ్ళి దేవుడు ఎలా చూపించారో అలాగనే కూర్చున్నాం. నేను మాట్లాడుతూనే ఉన్నాను. నాకు ప్రభు ఫస్ట్ నుంచి కూడా చెప్పిన గైడెన్స్ ఎటువంటిదంటే, ఎవరితోనైనా ఒక న్యూ కుటుంబంతోనో లేకపోతే ఒక కొత్త ఊరికో వెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వేం తెలుసుకోవద్దు. నీకు అర్థమైందా? రివ్యూ ఏది నీకు వద్దు. ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా అక్క వాళ్ళ కుటుంబం పలానా ఇది అంటే వద్దమ్మా, చెప్పద్దు. ఇది ఒక గైడెన్స్ అండి, మీరు చెప్పద్దు. ఎందుకు అంటే మనకి అంటే ప్రీ జస్టిస్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అంటే ఈ విన్న మాటలు మన మీద ప్రభావం చూపించే అవకాశం చాలా ఉంటుంది. సో ఏంటంటే ప్రభు ఇచ్చే ఫ్లో మేబీ నేను మిస్గైడ్ అవ్వచ్చు. సో నువ్వు చెప్పొద్దమ్మా అని చెప్పేదాన్ని. అలా ఆ రోజు ఆ పాప ఏదో చెప్పడానికి వస్తే, వద్దు నాన్న నువ్వేం చెప్పకు, ప్రభు ఏం మాట్లాడితే మనం అది రిసీవ్ చేసుకుందాం అని చెప్పి తర్వాత మేము అలా మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపల ఒక బల్లి, ఏంటండి ఒక బల్లి యూజువల్గా ఎక్కడ ఉంటుందండి? గోడల మీద ఉంటుంది. అండ్ ఒక్కటే పురుగు అండి. ఎటువంటి పురుగు అంటే చూడండి, ఇంత పెద్ద కన్నచేమకి రెక్కలు వస్తే ఒక పురుగు ఉంటుంది చూసారా, అట్లాంటిది. ఒక్క బల్లి, ఒక్క పురుగు, ఇద్దరు వచ్చారు. అక్కడ ఆల్మోస్ట్ మేము ఇక్కడ కూర్చున్నాం, అక్కడ దాకా వచ్చాయి. ప్రభు చూపిస్తున్నారు ఆల్రెడీ, చూడు అని. చూస్తుండగానే వచ్చారా రండి అనగానే వచ్చాయి. అవి మీకు తెలుసా, అవి మా పక్కకు వచ్చి ఎలా అయితే ఆ పురుగుని వెంటాడి ఆ బల్లి దాన్ని మింగిందో అది చూపిస్తుంది. ఆ స్కిట్ వేసినట్టుగానే దాన్ని మింగింది, వెళ్ళింది, అటు వెళ్ళిపోయి ఫేసింగ్ మళ్ళీ ఆ అమ్మాయి వైపు పెట్టి అమ్మాయిని చూస్తుంది. ఇప్పుడు చెప్పండి, అది ఏం చూపించింది? ఆల్రెడీ ఒకటి మింగేశా, ఇప్పుడు రెండోది నిన్నే మింగడానికి చూస్తున్నానని స్కిట్ చూపించి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు మనకి ఇచ్చే గైడెన్స్ అన్నిట్లో నుంచి ఇస్తారు. అది ఆ కనెక్షన్లో మనం ఎప్పుడు ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు. అదే ఇంటిలో ఉన్నప్పుడు మేము ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాం. జ్ఞానక్క వాళ్ళ ఇంటికి అనుకుంటాను వెళ్తున్నాం. అది 5th ఫ్లోర్ అండి. మాకు అప్పుడు మొక్కలు కూడా లేవు. ఆ రోజు ఒక పసరు పురుగు, నేను అప్పుడే వాష్రూమ్ నుంచి ఇట్లా నేను రెడీ అయ్యి బయటకు వచ్చాను, ఒక పసరు పురుగు. దాన్ని ఆ రోజు తొక్కాము. హల్లెలూయా.
ఆ సంవత్సరం వాగ్దానం కూడా ఏంటో తెలుసా? పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు తినివేసిన మరలా ఇస్తానని. హల్లెలూయా. సీ దట్స్ హౌ గాడ్ స్పీక్స్. అలాగనే మాట్లాడతారని నేను అనట్లేదు. హీ క్యాన్ టాక్ త్రూ ఎనీథింగ్. ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన మాట్లాడేటప్పుడు మనం వినాలి. ఆమేన్, ఆమేన్. చూడండి ఒకసారి యోవేలు గ్రంథం. నీ బైబిల్ ఏది? ఎందుకు బైబిల్ లేకుండా ఉన్నావు? తీసుకోమ్మా, బైబిల్ తీసుకో, చదువు. ఫస్ట్ వర్స్ చదువు, తెలుగులో చదువు. చదువు, ఏం కాదు, చదువు. ఫస్ట్ వర్స్ చదువు. యోవేలు 1వ అధ్యాయం 1వ వచనం. చదువు. అమ్మాయికి చదువు. బెతూయేలు కుమార్తెయైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చదువు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారిని తెలియజేయుదురు. కొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. అది మిడతలు విడిచిన దాన్ని ఎవరు తిన్నారట? పసర పురుగులు తిన్నాయట. ఇలా తింటూ 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 ఉన్న వాటిని గురించి అక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వర్స్ చదువమ్మా. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. చదువు, ఇంకా చదువు. భక్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువు. The word of the Lord that came to Joel the son of Pethuel. Hear this, you elders, and give ear, all you inhabitants of the land. Has anything like this happened in your days, or even in the days of your fathers? Tell your children about it. Let your children tell their children, and their children another generation. What the chewing locust left, the swarming locust has eaten. What the swarming locust left, the crawling locust has eaten. And what the crawling locust left, the consuming locust has eaten. Awaken, you drunkards, and weep, and wail, all you drunkards of wine, because of the new wine, for it has been cut off from your mouth. గడిచిన సంవత్సరం మనకి ఇది దేవుడు ఇచ్చిన వాక్యమే, గుర్తుందా? మనం ధ్యానించాం, కొన్ని దినాలు వీటిని ధ్యానించాం. మనం అందులోకి వెళ్ళట్లేదు, కానీ ఈరోజు నేను ఒక సూచన అడుగుతూ వచ్చాను. దేవుడు ఈరోజు మరలా మిడతని చూపించారు. నేను చూస్తూ ఉన్నాను, ఎవరైనా చంపుతారేమో చూద్దామని. అందరూ నా వైపే చూస్తూ ఉన్నారు. దాన్ని చంపు అన్నట్లుగా చెప్తా ఉంది. నువ్వా చెప్పారు? దాన్ని చూపించింది నువ్వే కదా?
నువ్వు చచ్చిపోయిందని చూపించావు, చంపమని చూపించింది. తీసి డస్ట్బిన్లో వేయడానికి లేకపోయా ఇష్టపోతుంది. లేదు, మన మధ్యలో ఉండాలి. చంపే, వెరీ గుడ్. ఏదేమైనప్పటికీ కూడా అవి తినివేసిన పంటను మరలా ఇవ్వబోతున్నారు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇది ఎప్పటి నుంచో దేవుడు ఇస్తున్న వాగ్దానమే. అది మనం ఇప్పుడు స్వతంత్రించుకోబోతున్న దినాలు. ఆమేన్. ఇంకా అనేకములు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తా. స్తోత్రం. యోవేలు 2వ అధ్యాయం, యోవేలు 2వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుదాం. 25 వరకు చాలు. 24, 25 తెలుగులో చదివి ఇంగ్లీష్లో చదివి. బైబిల్ తెచ్చుకోలేనందుకు సరేనా. కోట్లు ధాన్యం, కోట్లు ధాన్యముతో నిండును. అలాగే చదువుతారా? యోవేలు 2వ అధ్యాయం 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. మీరు అందించాల్సిన పని చదువు, సరిగా చదువు. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. కొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. హల్లెలూయా. చెప్పండి, గానుగులకు పైగా పొర్లి పారును అని. ఏది? క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలమును. కొత్త ద్రాక్ష రసం, కొత్త తైలం దేనికి పైగా పొర్లి పారబోతున్నాయి? గానుగులకి పైగా పొర్లి పారబోతున్నాయి. గానుగలు ఎప్పుడు పొర్లి పారుతాయో తెలుసా? గానుగలు ఎప్పుడు పొర్లి పారుతాయో తెలుసా? అసలు కొత్త ద్రాక్ష రసం ఎలా వస్తుందో తెలుసా? ఆ ద్రాక్ష పండ్లన్నీ త్రొక్కబడుతున్నప్పుడు, గానుగలో వేసి తొక్కుతున్నప్పుడు కొత్త ద్రాక్ష రసం బయటకు వస్తుంది. ఆ ప్రెషర్ని అవి తీసుకొని తాళలేక చిట్లినప్పుడు, ఆ బ్రేక్ అవుతున్నప్పుడు, నలగొట్టబడుతున్నప్పుడు చెప్పండి అన్నమాట, త్రొక్కబడుతున్నప్పుడు కొత్త ద్రాక్ష రసం వస్తుంది. అలాగే ఉంటే కుళ్ళిపోతాయి అంతే. పెద్దగా వాటి వలన రావాల్సిన ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు, కానీ కొత్త తైలం ఎలా వస్తుంది? అది కూడా దీనికంటే ఎక్కువ క్రష్ అవ్వాలి. ఆ గింజలు గట్టిగా ఉంటాయి. ద్రాక్ష పండు గట్టిగా ఉంటుందా, గింజ గట్టిగా ఉంటుందా? ఏ గింజ? ఈ గింజ కాదు, ఒలివ గింజ. కానీ ఇక నూనె రావాల్సిన ఏదైనా సరే, నువ్వులు, పల్లీలు మనం వాడుకుంటున్న ఏవైనా, ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి. అప్పుడు వాటికి రావాల్సిన ప్రెషర్ వీటికంటే ఎక్కువే. మేబీ అది కాలుతో తొక్కితే చాలేమో, కానీ దీనికి సరిపో. నూనె రావాలంటే కాలుతో తొక్కేది సరిపోదండి. ఆ నలగొడుతున్న అనుభవంలో, ఆ నలగొట్టబడుతున్న అనుభవంలో, ఆ రాపిడిలో, ఆ ప్రెషర్లో కొత్త తైలం వస్తుంది. ఆమేన్. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ గానుగులకి పైగా పొర్లి పారుతుంది. ఆమేన్. నువ్వు నలగొట్టబడుతున్నది ఎవరికి కనబట్టలేదేమో నాన్న. నువ్వు లోపల నలగొట్టబడుతున్నావు, అది కనబడట్లేదు. నువ్వు యెహోవాను నమ్ముకు
నమ్ముకుని మౌనంగా ఉన్నావు కదా, కదల్చబడకుండానే ఉన్నావు. కానీ అది ఎప్పుడు టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అంటే ఇదిగో ఈ నలుగుడు గుండా వెళ్తున్నప్పుడే దానికి ప్రతిగా కొత్త ద్రాక్షరసం, కొత్త తైలం పొర్లి పారుతున్న అనుభవం. ఆమేన్, ఆమేన్. ఈరోజు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకా చూడండి, కొత్త తైలమును గానుకులకు పైగా పొర్లి పారును. 25, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. ఎలాగా? చూడండి, మీ కొరకు మీరు ఫస్ట్ కడుపార తింటారు, తృప్తి పొందుతారు. మేము మాట చెప్పిన, కడుపార తినడం అంటే పీకలమయ్య తిని ఊపిరాడక కొట్టుకోవడం కాదు. వాక్యం, నూనె, అభిషేకం, ఇవన్నీ కూడా కడుపార తిని తృప్తి పొందినట్లుగా, దేవుని సన్నిధిలో ఉండే ఆ పూర్తి ఆనందమును అనుభవించినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాలైనా సరే వారికి గుర్తు రాలేదండి. ఇల్లులు, ఇంకా వాళ్ళ పనులు ఏమీ లేదు. అరణ్యంలో వెళ్ళి అలా ప్రభు వాక్యం చెప్తూ ఉంటే, స్వస్థతలు జరుగుతూ ఉంటే అలా ఉండిపోయారు అంతే. మరి నా అనుభవం ఎలా ఉంది అసలు? 1 గంట ఎక్కువైతే ఉండలేవు, ఒక 2 గంటలు ఎక్కువైతే తాళలేవు, నిద్రకు ఆగలేవు. అటువంటి వారు ఎక్కువ మనలో లేరు. దానికి దేవునికే మహిమ. ఎక్కువ లేరు, చెప్పండి, ఎక్కువ లేరు అని. కానీ ఆ ఆలోచన కూడా రానివ్వద్దు. పక్కవారితో చెప్పండి, ఆ ఆలోచన కూడా రానివ్వద్దు. మనం వేరుపరచబడిన వారు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ కొత్త ద్రాక్షరసం కానీ, ఆ కొత్త తైలం కానీ కడుపార తినాలనిపిస్తుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకరోజు అన్నయ్య సడన్గా నేను త్వరగా ముగించాలని చెప్పి, సడన్గా కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక 2-3 వర్సెస్ త్వరగా ఫినిష్ చేసిన, అయిపోయిందా? లేదు, ఇంకా కావాలి అంటే తృప్తి రాలే. మీకు అర్థమైందా? తిని తృప్తి రాకపోవడం అంటే అది అలా ఉండాలి. ఆశ అలా ఉండాలి. ఆ రోజు ఫుల్ నైట్ మొత్తం ఏనయ్యా అంతేనా? కడుపార తిన్నామా లేదా? తృప్తిగా తిన్నామా లేదా? తర్వాత ఒక ఆలోచన కూడా తీసుకున్నాం. ఏంటి? గ్యాప్ ఇవ్వాలి. గుర్తుందా? గ్యాప్ ఇవ్వాలి. ఇంకా ఏం చేయాలి చెప్పరే? గ్యాప్ ఇవ్వాలి. సిగ్గు వచ్చిన తర్వాత బుద్ధి చెప్పాలి. ఎవరికి? లోపల ఉన్నవారికి. బయట ఉన్నవారికి సంబంధించింది కాదు అనే ఆలోచన కూడా తీసుకున్నాం. నిజంగా ఆ రోజు కనుక మనం ముందే డిస్పస్ అయిపోయి ఉంటే ఆలోచన దొరికేదా అండి? పొందిన వానికి తప్ప ఎవరికి తెలియదు ఆనందం. హల్లెలూయా. తిని వానికి తప్ప తృప్తి అనే పక్కోనికి రాదు. ఆమేన్. ఎవరు తింటే వారికి తృప్తి, నిండిన అనుభవం వానికే. సోమరవాడట పస్తు పడుకుంటాడు. పడుకోవడం కాదు, సోమరవాడు పడుకుంటాడట. వాడికి ఎంత బద్ధకం అంటే ఇంటిలో వండి పెట్టింది తినడానికి కూడా బద్ధకమే. వాడికి అప్పుడు ఏం దొరకదు. ఇది ఇంకా భయంకరం. ఆ టైం అంతా అయిపోయాక ఆ పంటను కూడా తెచ్చుకొని వండుకున్నది కూడా తినడానికి కష్టం. అయ్యగారికి ఏంటి కారణం? దొర్లుతున్నాడు, పడుకొని పడుకున్నాడు. అట్లా సోమవారం గురించి చాలా ఉంది మనకి. తిని తృప్తి పొందాలి అంటే వాడికి ఆకలి ఉండాలి. ఫస్ట్ తిని తృప్తి పొందాలంటే వాడికి టేస్ట్ తెలియాలి. ఫస్ట్ కొత్త ద్రాక్ష రసం యొక్క టేస్ట్
తెలియాలంటే అసలు ద్రాక్షారసం యొక్క టేస్ట్ తెలియాల, పాతది కొత్తది ఏది అని తేడా తెలియాల, వివేచన ఉండాల, గ్రహింపు ఉండాల. లేకపోతే చూడండి, ఆకలి లేనోడు ఏం చేస్తాడండి? తేనె పట్టైనా కాలుతో తంతాడు. ఇక్కడ ఆకలి ఉన్న జనాంగం మీరు. అందుకే వాళ్ళు మత్తును విడిచిపెట్టి అంగలార్చి కొత్త ద్రాక్షమును కొత్త తైలమును తెచ్చుకున్నారు. వాళ్ళకి అలా దేవుడు అనుగ్రహిస్తున్నది డైరెక్ట్గా తీసుకున్నారు. అందుకే ఇప్పుడు తృప్తి పొందుతున్నారు. ఇక చూడండి, అలా కడుపార తిని, దీన్ని రిసీవ్ చేసుకోండి, కడుపార తిని తృప్తి పొంది, అంతేకాదు మీ కొరకు వింత కార్యములను జరిగించిన. ఎవరి కొరకు వింత కార్యములు? మన కొరకు. నా కొరకు అని చెప్పండి. నా కొరకు దేవుడు వింతైన కార్యములు చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పు, నా కొరకు దేవుడు వింతైన కార్యములు చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు గుర్తుందా? ఒక ఫ్లోకి ఏమవుతుంది? వేలు అడ్డం పెట్టినప్పుడు, ఒక ఆటంకం వచ్చినప్పుడు ఆ ప్రెషర్ కి ఇంకా ముందుకు వెళ్తుంది ఆ ఫ్లో. ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీకు ఆటంకంగా వచ్చిన ఏ పరిస్థితి అయినా సరే అది నిన్ను ఆపలేదు. నువ్వు ఇంకా పవర్ఫుల్ గా కదలడానికే. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు సిగ్గుపడ్డానికి కాదు. పరిస్థితులన్నీ కూడా తారుమారుగా కనిపిస్తాయి. భయపడద్దు. చెప్పండి, భయపడను అని. నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా కొరకు వింతైన కార్యం చేస్తారని చెప్పండి. దేవుడు నా కొరకు వింతైన కార్యం చేస్తాడు. వింతైన కార్యం అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ జరిగింది కాదండి. యు ఆర్ గోయింగ్ టు సీ యువర్ మిరకల్. ఆమేన్. అది ఆశ్చర్య కార్యము అంటే న్యాచురల్ గా అన్ని అయిపోతాయి, ఏం కాదు అన్నట్టుగా ఉండదు. నీ పట్ల జరిగే కార్యాలు ఇది అసాధ్యం అనిపిస్తే కానీ దేవుడు చేసి చూపిస్తారు. ఆమేన్. న్యాచురల్ గా జరగవలసిన ప్రతి ఏరియాలో ఆటంకాలు వస్తాయి. ఎందుకు తెలుసా? ఆయన మహిమ నిరూపించుకోవడానికి. ఆమేన్. ఆయన మహిమ నీ అందు కనబడ్డాను. ఆమేన్. చెప్పండి, నాకు జరుగుతున్న ప్రతి విషయం దేవుడు మహిమపరచబడ్డానికి అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వింతైన కార్యములను బట్టి నువ్వు ఆయన్ని స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. దేవుడు ఈ వింతైన కార్యములను బట్టి నీకు కాదు మహిమ, దేవునికి మహిమ కలుగునట్లు. ఇటు దేవునికి మహిమ కలుగునట్లు నువ్వు ఆయనను స్తుతించినట్లు. నీకు చెప్పక్కర్లే, అమ్మా స్తుతించండి, అమ్మా చప్పట్లు కొట్టండి అని చెప్పడం కాదు. హల్లెలూయా చెప్పండి అమ్మా, నోనో. లోపల నీకు స్తుతి స్టార్ట్ అయిందండి, నిన్నెవరు ఆపలేరు. ఆమేన్. స్తుతి అని చెప్పడం కాదు. స్తుతి వేయడం కాదు. ఏంటి చెప్పు? స్తుతి వేయడం కాదండి. లోపల నుంచి ఒక థ్యాంక్స్ గివింగ్ ఫీలింగ్ వస్తుంది నీకు. ఎందుకంటే ఆ వింతైన కార్యం పక్కోడికి జరగలేదు, నీకు జరిగింది. ఆమేన్. సో నీకే తెలుసు ఆ ఫీలింగ్. నువ్వు పక్కోడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్. అడికి అర్థం కాదు. ఎందుకు? వాడు అనుభవించలా. అన్నయ్య ఒక మాట అన్నారు ఇందాక, ఆ ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాళ్ళకే తెలుసు. అలా నీకు నీ ఎదురుగుండా ఉన్న అబ్స్టకల్స్లో నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ పెయిన్ కానివ్వండి, ఆ గెలుపు కూడా నీకే తెలుసు. ఆ విడుదల కూడా నీకే తెలుసు. ఆమేన్. అప్పుడు స్తుతి నువ్వే చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా స్తుతించినట్లు చూడండి, నేను పంపిన మిడతలు
ఎవరు పంపారు మిడతలు? దేవుడు. ఎవరు పంపారు మిడతలు చెప్పండి? దేవుడు. దేనికి? ఒకప్పుడు పంట తినడానికి. ఎందుకు? విలువ తెలియదు కనుక. అర్థమవుతుందా? ఒకప్పుడు పంట తినేయడానికి ఆయన మహాసైన్యమును ఆయనే పంపించారండి. గొంగళి పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా ఎవరి సైన్యం? ఆయన సైన్యమే. ఎవరు పంపారు? ఆయన యొద్ద నుండి అనుమతి లేకుండా ఏ పురుగు కూడా రాలేదు. వచ్చాయంటే ఆయన దగ్గర నుండి అనుమతి పొందే వచ్చాయి. కారణం మనకి విలువ తెలియడానికి. హల్లెలూయా. మనకి విలువ తెలియడానికి. చెప్పండి, మనకి విలువ తెలియడానికి. ఒక్కసారి విలువ తెలుసుకొని ఆయన పాదాలు పట్టుకొని అడుక్కుంటున్న ఆ సమయం దేవుడు చేస్తున్న కార్యాలు చాలా చాలా బాగుండబోతున్నాయి. ఇక నువ్వు స్తుతించబోతున్నావు. ఎందుకు అంటే దేవుడు పంపిన ఆ మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఎన్ని పంట? సంవత్సరముల పంట. నెలల కాదు, కాదు, రోజుల కాదు, గంటల కాదు. హల్లెలూయా. సంవత్సరాలు, సంవత్సరాలు, సంవత్సరాలు. మీరు లెక్క పెట్టుకోండి, మీరు లెక్క పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు నీకు పంట తినివేసినట్టుగా అనిపించిందో అన్ని సంవత్సరాల పంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. వినిపిస్తుందా? రిసీవ్ చేసుకుంటున్నారా? ఎవరు మిస్ చేసుకోవద్దు. అర్థమైందా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని రిసీవ్ చేసుకోండి. నాతో మాట్లాడుతున్నారు నాన్న, మీతో కూడా మాట్లాడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంవత్సరముల పంట. ఈ సంవత్సరముల పంట ఆగిపోవడానికి అనేక కారణాలు, అభ్యంతరాలు అనేకములు. కారణం ఒక్కటే. అవన్నీ బ్లేమ్ చేయడానికి కాదు, అవన్నీ కూడా దేవుడే పంపించారు మనకి విలువ తెలియడానికి. అంతే. ఇయర్స్ బ్యాక్ మనకేం తెలీదు? విలువ. చెప్పండి, ఇప్పుడు తెలుసు గనుక కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇవ్వబోతున్నారు వింతగా, వింతగా. లోకంలో ఉన్న వాళ్ళు వింతగా పొందుకోరు, వాళ్ళు న్యాచురల్గా పొందుకుంటారు. అలా సాఫీగా. లైఫ్ ఎలా వెళ్తుందండి? సాఫీగా. హల్లెలూయా. ఇలాగే ప్రార్థన చేయండి. నేను పొందుకోబోతున్నాను అనిపించిన వాళ్ళు ప్రార్థన అందుకోండి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, మా గొప్ప దేవా నాయన, మీకే వందనాలు ప్రభా. స్తోత్రం రాజా ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, ప్రభా నాయన, మేము తిని తృప్తి పొంది నిమిత్తం తండ్రి. స్తోత్రం రాజా నాయన, తృప్తి పొంది ప్రభా నాయన, నీ నామముకు మహిమ కలిగి నిమిత్తం, నిన్ను స్తుతించి నిమిత్తం తండ్రి నాయన, మాలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నాయన తండ్రి నాయన, మీరు వింతగా చేయబోతున్న ప్రతి ఒక్క కార్యము కొరకు తండ్రి నాయన, మీకే వందనాలు రాజా. స్తోత్రం తండ్రి నాయన, గొప్ప దేవా నాయన, మీకే వందనాలు ప్రభా నాయన తండ్రి. ఓ ప్రభా నాయన, మీ నామ మహిమ నిమిత్తం తండ్రి. స్తోత్రం రాజా తండ్రి నాయన. మీరు తండ్రి నాయన తండ్రి విడుదల చేసిన తండ్రి నాయన తండ్రి, మాకు విలువ తెలియడానికి తండ్రి. స్తోత్రం రాజా నాయన, మీరు విడుదల చేసిన తండ్రి ప్రతి ఒక్క విషయం కొరకు తండ్రి నాయన, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం రాజా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఈ విలువ తెలుసుకొని తండ్రి నాయన, స్తోత్రం రాజా తండ్రి నాయన, ఈ వింతైన కార్యములు ప్రభా చూచి నిమిత్తం తండ్రి నాయన తండ్రి, మా కృప దయచేయండి రాజా. స్తోత్రం తండ్రి. ఓ ప్రభా నాయన తండ్రి, ఒకప్పుడు దాన్ని
తండ్రి నాయన విలువ తెలియక తండ్రి నాయన తండ్రి కోల్పోయిన తండ్రి నాయన ఆ పంటను ప్రభా స్తోత్రం తండ్రి నాయన కోల్పోయిన తండ్రి ఆ క్రొత్త ద్రాక్షారసం తండ్రి నాయన స్తోత్రం రాజా ప్రభా నాయన తండ్రి మీరు మాకు తండ్రి తిరిగి ఇస్తున్న విధానం బట్టి నాయన మీకే వందనాలు రాజా స్తోత్రం తండ్రి. ఓ ప్రభా నాయన తండ్రి ఈ వాక్యమును తండ్రి నాయన హత్తుకొని రాజా స్తోత్రం తండ్రి. ఓ ప్రభా నాయన క్రొత్త తైలముతో ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా మీరు ఇస్తున్న తండ్రి ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును తండ్రి పొందుకొని రాజా స్తోత్రం తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి నాయన మా జీవితంలో తండ్రి నాయన జరగబోతున్న తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన ఈ ప్రతి ఒక్క కార్యము కొరకు తండ్రి స్తోత్రం రాజా మరి నీ నామ మహిమ నిమిత్తం తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన మాలో ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీ పాత్రలుగా ప్రభారైనా మీరు ఎంచుకొని తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన మా ద్వారా ప్రభారైనా తండ్రి స్తోత్రం రాజా నేను అనేకులకు తండ్రి నాయన తండ్రి మీరు చూపించబోతున్న తండ్రి గొప్ప కార్యముల కొరకు తండ్రి నాయన మీకే వదనాలు చెల్లించుకుంటూ స్తోత్రం రాజా. ఇంకను ప్రభారైనా నాయన తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభా నాయన మీరే తండ్రి మీ ఆత్మతో తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రాంతం ఆదరణకర్త నేస్క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంకా ఒక వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం మన ముందుంది. ఎవరిని యాడ్ చేయాలి? ఇంకా చూడకు, వదిలే. ఏంజల్స్ చూసుకుంటారు, ఇంక వదిలే. నువ్వు వాక్యం ఏంది సరేనా? వదిలే. ఎవరైనా మెసేజ్ పెడితే దయచేసి నా మొబైల్కి మెసేజ్ పెట్టండి. విను, శ్రేష్టమైన వాగ్దానం కావాలా వద్దా? అయితే చదవండి. 26వ వచనం, 26 ఆ ఒక్క సెంటెన్స్ చదువునాను అభి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనము. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అదేనండి, హల్లెలూయా. ఏమి నందరు? సిగ్గునందరు. సిగ్గునందరు. ఎవరు? నా జనులు. ఆయన జనులైతే మాత్రమే. ఆమేన్. ఆయన జనులైతే మాత్రమే. నాన్న, నిన్ను కృంగతీయాలని, నిన్ను సిగ్గుపరచాలని అనవసరమైన మాటలు పలుకుతున్న ప్రతి ఒక్కరు కూడా నోర్లెత్తడానికి భయపడు దినములు రాబోతున్నాయి. నీ గురించి పలకాలంటే కూడా నువ్వు కదిలింపబడు, వాళ్ళు కదిలిపోతారు. నీకు అర్థమవుతుందా? ఇక నీకు సిగ్గుపడడానికి ఏ కారణం లేకుండా దేవుడు చేయబోతున్నారు. నా జనులు సిగ్గున్నొందరండి ఆయన చెప్తున్న మాట. చెప్పండి, ఆ మాటలు ఈరోజు హృదయంలో రాసుకోవాలి. వింటున్నారా? మీరు ఏది క్లెయిమ్ చేస్తే, అది ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది. ఆమేన్. నేను ఇంతే, నేను పెంటవాడిని, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను డస్ట్బిన్ వాడిని అంటే అదే పెరుగుతుంది. ఎప్పుడు నా లైఫ్ ఇంతే, ఎప్పుడు ఇంతే. ఉంటాయి కదా మనం గొనగడానికి, సనగడానికి. ఇక మనకి చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, పాతవన్నీ తవ్వుకోవడానికి. ఆ జీవితం విడిచిపెట్టాలి. చెప్పండి పక్కోరితో, ఆ జీవితం విడిచిపెట్టాలి. ఈ పాస్ట్ ఏం జరిగిందో విడిచిపెట్టమ్మా, అది ఆల్రెడీ తినివేసాయి అని చెప్తున్నారు కదా దేవుడు. ఇప్పుడు మరలా ఇస్తానంటున్నారు కదా. నీ ఎదురు చూపు దేని కొరకు? పాత వాటి కొరక, రాబోతున్న వాటి కొరక? నిరీక్షణ లేని వాడిలాగా మాట్లాడద్దు. నిరీక్షణ లేని మాటలుగా మాట్లాడద్దు. నువ్వు ఏది ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది. చెప్పండి పక్కవారితోటి, నువ్వు ఏది ఫోకస్ చేస్తే అదే పెరుగుతుంది. నువ్వు తవ్వుకుంటూ డస్ట్బిన్ లాగా ఫోకస్ చేస్తే అదే పెరుగుతుంది. ఏంటిది? అర్థమైందా? ఈ డస్ట్బిన్లో ఏముంటాయి? అన్నీ చెత్త ఆలోచనలతోనే నిండిపోతే కడుపు అంతా, నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయి? చెత్త మాట. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఈ మాటలే వస్తే ఇదే ఇంకా పెరుగుతుంది. ఈ డస్ట్బిన్ చిన్నదే, ఇదేమవుతుంది?
పెద్ద డస్ట్బిన్ అయిపోద్ది. ఎందుకు? యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. నువ్వు చెత్త మీద ఫోకస్ చేస్తున్నావు కాబట్టి చెత్త పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇంటిలో చెత్త ఎప్పటికప్పుడు తీయకపోతే ఏమవుతుందండి? చెత్త పెరుగుతుంది. అర్థమవుతుందా? సిగ్గుపరచాలని అపవాది ఇప్పుడు కాదు ప్రయత్నం, ఆది నుండి ప్రయత్నం. ఆదాము అవ్వలే ఎందుకు దేవుని ఎదురుకుండా రాలా? అర్థమైందా? సిగ్గు ఎరుగక ఉన్న కాలం దిగంబరత్వం కూడా తెలియలా, కానీ సిగ్గు ఎరిగిన తర్వాత ఆకుల్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఏం తెలిసింది అప్పుడు? వాళ్ళకి సిగ్గు తెలిసింది. అప్పుడు ఏం ప్రయత్నం చేశాడు తెలుసా? అవమానం పొందాలని, సిగ్గుపడాలని. ప్రభు ప్రయత్నం ఏంటి? నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు. ఆమేన్. అంటే సిగ్గుపడవలసిన విషయాలు ఇక వాళ్ళు చెయ్యరు. ఆమేన్. ఆమేన్. పరిస్థితులు వస్తాయి, రావా? వస్తాయి. కానీ మునుపున్న దినముల వలె ఇక ముందున్న దినములు ఉండవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మునుపు నువ్వు అవకాశం ఇచ్చావు సిగ్గుపడే విషయాలకి, ఇక ముందుకు నువ్వు ఇవ్వవు. ఆమేన్. దేవుడు అట్టి బుద్ధి జ్ఞానం ఇస్తారు. ఆమేన్. కారణం నువ్వు తింటున్న ఆహారం కొత్త ద్రాక్ష రసం, కొత్త తైలం. ఆమేన్. నీకు దాని మీద ఆకలి పుట్టింది, నీకు దాని మీద తృష్ణ కలిగింది. దాని పట్ల నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు తిని తృప్తి పొందినంతగా దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్. 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 అది చూసి నువ్వు దేవుణ్ణి స్తుతించబోతున్నావు. ఆమేన్. నిన్ను అన్నవారిని చూడట్లా నువ్వు. అప్పుడు నీ కళ్ళెటు? దేవుని వైపు. ఆమేన్. నీ పట్ల వింత కార్యాలు చేస్తున్న దేవుని వైపు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ సమస్య నీకు ఇంపార్టెంట్ కాదని చెప్పండి. సమస్య నీకు ఇంపార్టెంట్ కాదు. దానిని బట్టి నువ్వు వింతైన కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. దేవుడు నీ పట్ల వింతైన కార్యాలు చేయబోతున్నాడు. ఒకరోజు గంటలు డిలే కాదు నానా, సంవత్సరములు నువ్వు రక్షణ పొందిన నాటి నుండి జరగవలసిన కార్యాలు ఆగిపోయాయి. అవన్నీ కూడా ఇక కదలబోతున్న సమయం. ఆమేన్. 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 అవన్నీ ఇక కదలబోతున్న సమయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏ పొజిషన్ కొరకు తీసుకుని వచ్చారో, ఏ పొజిషన్ కొరకు భూమి మీదకి తీసుకుని వచ్చారో అది అటైన్ చేయబోతున్న సమయం. ఆమేన్. అర్థమవుతుందా? నా జనులు సిగ్గుపడరు. ఇంకా నెక్స్ట్ వచ్చిన చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నన్నడును సిగ్గునొందక యుందురు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు నీ దేవుడు ఎక్కడ, ఎందుకు మీకు ఎలా అవుతుంది అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఏమని? నీ దేవుడే నిజమైన దేవుడని, నీ దేవుడే నిజమైన సత్యవంతుడని. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు చూడబోతున్నారండి. డేట్ అండ్ టైం రాసి పెట్టుకోండి. ఆమేన్. డేట్ అండ్ టైం రాసి పెట్టుకోండి. ఆసాప్ చెప్తున్నాడు, మా మధ్యన సూచక క్రియలు జరగలా, ప్రవక్తలు లేరు, ఇప్పుడు జరుగుతున్న కీడు కూడా ఎంతవరకు అని చెప్పేవాళ్ళు లేరు. ఎదిగితే కదా చెప్తారు.
కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రజలు సిగ్గు పొందరు అంతే. ఆమేన్. ఆయన చేయబోతున్న కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అని తెలియపరచబడుతుంది. ఆమేన్. నేనే మీ దేవుడైన యెహోవానని. అంతేనా? నేను తప్ప ఇంకే ఆధారం మీకు లేదు. నేను తప్ప మీకు ఇంకొక దేవుడు లేడు అని మీరు తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు? మనం తెలుసు. నేను నేను అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకవేళ నీకు బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ చూసుకొని ఒక 10-20 లక్షలు ఉన్నాయనుకో, ఏమనిపిస్తుంది? ఏదైనా అవసరం వస్తే ఓకే ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఇది ఇలా మ్యాచ్ అయిపోద్ది, బ్యాలెన్స్ అయిపోద్దిలే, సరిపోతుంది, నాకు పర్వాలేదు అనిపిస్తుంది లేదా? అంటే నువ్వు ఏది చూసుకొని నువ్వు ఆధారం అనుకుంటున్నావో అదేది కూడా నీకు ఆధారం కాదు అని. నేను తప్ప ఇంకొక ఆధారమే లేదని. ఎందుకు అంటే చూడండి, ఎవరైనా సడన్గా వచ్చి కాపాడడము ఏదైనా చేస్తే దేవుళ్ళ కాపాడేవరా అంటారా లేదా? ఎందుకు అలా అంటారు? అది అలా ఎవ్రీ సిచ్యువేషన్లో నేను తప్ప వేరే ఆధారం కానీ దేవుడు కానీ నీకు లేరు అని నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ఇప్పటి వరకు దేని మీద నువ్వు ఆధారపడ్డావేమో, నీ చదువుల మీద కానీ, నీ డబ్బు మీద కానీ, నీ జ్ఞానం మీద కానీ, నీకున్న ఆస్తిని బట్టి కానీ, నీకున్న బలమును బట్టి కానీ, దేన్ని చూసుకొని ఇది ఉంది కదా పర్వాలేదు అనుకున్నావు, అవన్నీ కూడా ఖాళీ అవుతాయి. కారణం అవన్నీ ఏరియాలు కూడా దేవునితో రీప్లేస్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. లొంగకపోతే లొంగ తీయడం ఆయనకు తెలుసు. ఏంటండి? ఆయనకు తెలుసు. ఆయన ఏదైనా చేసుకుని మొత్తం నా జనులు అని ముద్ర వేశారా, వాళ్ళు సిగ్గుపడకుండా ఆయన చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తారట? చదవండి 28-29. చదువున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మ కుమ్మరింతును. హల్లెలూయా. ఏమంట? తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఏం చేస్తానంటున్నారు? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఇంకా మీ ముసలి వారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. ఇంకా చదవండి. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ ఎక్కడ నెరవేర్చబడ్డాయి? అపోస్తుల కార్యాల్లో. చెప్పండి, అపోస్తుల కార్యాల్లో ఎక్కడ? 2వ అధ్యాయంలో నెరవేర్చబడ్డాయి. ఎట్లా? పేతురు గారు నించుని యోవేల్లో చెప్పిన ప్రవచనం ఇదే అని మేడగది అనుభవంలో చెప్పారు. యాక్చువల్గా మేడగదిలో ఏమేం జరిగినాయి? గాలి వచ్చింది, అగ్ని నాలుకల వలె విభాగింపబడ్డాయి, నాలుకల మీద పడ్డాయి. తర్వాత అందరూ ప్రవచించారు, అన్య భాషల్లో ప్రవచించారు. అక్కడ ఉన్న వారందరూ కూడా వచ్చి విని ఇదేంటి మా భాషల్లో మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయి విన్నారు. దేవుని యొక్క మాటలు వాళ్ళు విన్నారు. అండ్ ఏం జరిగింది అని వాళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళకి మత్తు
కొత్త మద్యం తాగినట్టుగా ఉన్నారంటే అప్పుడు పొద్దైనా కాలేదు, అప్పుడే తాగుతారా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎవరు? పేతురు. అప్పుడు ఏం చెప్తున్నాడు పేతురు? యోవేల్లో చెప్పిన ప్రవచనం ఇదే అని చెప్పారు. మరి ఆ రోజున వృద్ధులు కలలు కన్నారా? లేదు. కలలు కన్నారండి అక్కడ రాశారా? ఇంకా చూడండి, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్తారన్నారు. అక్కడ జరిగిందా? రాయలేదు. మీ ముసలి వారు అక్కడ జరిగిందా? రాయలేదు. మీ యవ్వనులు దర్శనములను చూతురు. అక్కడ అలాగే చెప్పారా? లేదు. లేదా? ఇంకా పనివారి మీదను పనికత్తెల మీద ఆత్మను కుమ్మరింతునని చెప్పారా? ఇవన్నీ అక్షరాల జరిగాయా? లేదు. లేదు. ఇంకొక మాట కూడా అక్కడ చదవండి, 30. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. ఇవి జరిగాయా? లేదు, జరగలేదు. మరి ఈ ప్రవచనమే నెరవేర్పని అయ్యగారు చెప్పారు కదా, అంటే అబద్ధమా? కాదు. అంటే అబద్ధమా? ప్రవచించెదరు అన్న మాట ఇక్కడ నెరవేరుతుందనే చెప్పారు. మరి అదేంటి? ఏం లేదు, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు అది. చూడండి, దీని ముందు వచనాలకి రండి. 23 వచనం చదువునాను, మనకు అర్థమవుతుంది. 23 యోవేలు 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు మేడగదిలో జరిగిన అనుభవం, ఓకేనా? మేడగదిలో జరిగిన అనుభవం, ఇది మేడగది అనుకోండి. ఇది తొలకరి వర్షం. వర్షం ఎలా? వర్షం కరెక్టా? వర్షం. ఇంకా ఏదో మిస్ అయింది. కరెక్టా? వర్షం. వర్షం, తొలకరి వర్షం. ఇదేంటండి? ఈ ప్రవచనాలన్నీ ఎగ్జాక్ట్గా నెరవేరబోయేది కడవరి వర్షం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కడవరి కడవరి వర్షం. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నది కడవరి వర్షం కోసం. ఆమేన్. దీనిలో ప్రతి మాట నెరవేర్చబడబోతున్నాయి. ఆమేన్. అగ్ని, పొగ, ఆవిరి, ఆమేన్. అన్ని, రక్తం, అన్ని రాబోతున్నాయి. హల్లెలూయా. అన్ని వెంటనే జరుగుచూ వచ్చిన ఒక్కొక్క సూచక్రియ ద్వారా, మహత్కార్యముల ద్వారా వాక్యము స్థిరపరచుచుండెను అనే మాట ఇంకా ఎక్కువ స్థాయిలో నెరవేర్చబడబోతుంది. ఆమేన్. వాక్యం స్థిరపరచబడబోతుంది. నేను ఒక మాట చెప్పిన, నువ్వు ఒక మాట చదువుతూ ఉంటావు, వాక్యం అది నీ జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. వాక్యం స్థిరపరచబడ్డం అంటే అది. వాక్యం నెరవేర్చబడ్డం అంటే అదేనండి. అడుగడుగు నా గైడెన్స్ వాక్యంలో నుంచి. ఆమేన్. దొరుకుతుందా లేదా? సాక్షులమా కదా మనం? చెప్పండి. ప్రతి క్షణం ఇందులో ఉన్న ఆ ఎంజాయ్మెంట్, ఆ కొత్త రుచులు నువ్వు జురుకుంటూనే ఉంటున్నానా, నీ కడుపు నువ్వు తృప్తి పొంద. ఆమేన్. కడుపే నా దేవుడు అన్న కాలం అయిపోయింది.
ఇప్పుడు మన హృదయం తృప్తి పొందాలా. Amen. హృదయం దేంతో తృప్తిపరచబడాలా? వాక్యంతో. మన ఆత్మ దేంతో తృప్తిపరచబడాలా? వాక్యంతో. రుచి అయిన వాక్యం ఈరోజు రాకపోతే అసంతృప్తి వస్తుందా లేదా? కలుగుతున్నా ఏదైనా ఒకలాగే ఉందా? లేదు కదా. అమ్మయ్య ధన్యులో. ఎందుకంటే ఆకలి లేనోడికి తేనె బట్టు విలువ తెలియదండి. ఆడి కాలుతో తంతాడు, తొక్కుతాడు. ఎందుకు? ఆడికి విలువ తెలియదు. ఆడికి ఆకలి లేదు. ఆడికి ఏదైనా ఒకటే. నువ్వు బిర్యానీ పెట్టు, నువ్వు పచ్చడన్నం పెట్టు, నెల రోజుల క్రితం వండింది కూడా పెట్టు. నెల రోజుల క్రితం వండింది ఎలా ఉంటుంది? కంపు కొట్టి ఫంగస్ పట్టి అది పెట్టినా వాడికి ఒకటే నాన్న. ఇంకా వాడికి ఆకలి లేదు. నువ్వు ఫ్రెష్ ఫుడ్, కొత్త తైలం అండి. ఏంటి నాన్న? ఫ్రెష్ అండి. అసలు అలా అప్పుడే పిండి అలా ఫ్రెష్ అండి. ఆడికి అక్కర్లా. ఆడికి విలువే అమ్మ. వాళ్ళకి విలువ తెలియచేసేటట్టు చేసే బాధ్యత అయిందే. స్పెషల్ ట్రైనింగ్ అన్నమాట అది. అదేనా? విలువ తెలియనప్పుడు ఆయనే ఎవరెవరిని పంపిస్తారు తెలుసా? గొంగళ పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు అన్నిటినీ పంపిస్తారు. వెళ్ళండి. ఇవన్నీ ఎప్పటి వరకు తెలుసా? అది అంగలార్చి ఆయన పాదాలు పట్టుకున్నంత వరకు అవి తింటూనే ఉంటాయి. సంవత్సరాలు. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా? ఎందుకు నా బ్రతుకులో సంవత్సరాల తరబడి ఒక శాపం నేను అనుభవిస్తాను? ఇంకా అర్థం కావట్లేదా? నీకు విలువ తెలియట్లా. నీకు విలువ తెలిస్తే ఆయన పాదాలు నిజంగా పట్టుకో, పరిస్థితులన్నీ మారబోతున్నాయి. అప్పటి వరకు ఆయన మహాసైన్యం. వాటిని ఏం అనడానికి లేదు. ఇది ఎవరి సైన్యం? ఆయన మహాసైన్యం. చదివారా మాట? 25 చదవండి ఒకసారి. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన. ఎవరు పంపారండి? అపవాది కాదు పంపించింది. హలో, ఆ ఘనత దేవుని. నీకు సోర్స్ కూడా అర్థం కాకపోతే కష్టం. అర్థమైందా? ఎందుకు అలౌ చేస్తున్నారు? విలువ తెలియాలి. ఏం తెలియాలి? విలువ తెలియాలి. చూడండి, నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం ఏం తిన్నాయి? తినివేసిన సంవత్సరముల పంట. హీ అలౌడ్ ఇట్. ఆయన అలౌ చేస్తే వచ్చినాయి ఆ చీడ పురుగులు. చీడ పురుగు అండి, వీడిని దగ్గర రానివ్వద్దు. ఆయన అలౌ చేశారు నాన్న. ఎంత గ్యాప్ చాలు అది ఎంటర్ అవుతుంది. అర్థమవుతుందా? దేవదూతలు అందరితో పాటు వీడు కూడా ప్రజెంట్ సార్. ఎందుకు? ఎవరు అలౌ చేశారు? దేవుడు అలౌ చేశారండి. వాడు అలౌ కాకుండా దేవుడు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. అర్థమవుతుందా? సో మనకి ఫస్ట్ ఏం తెలియాలి? తెలియదు. అప్పుడు వాడి మాటే కదా విని సిగ్గుపడే అనుభవంలో మనం ఉన్నాం. ఇప్పుడు వాడి మాట వినడం మాని. ఆమేన్. చెప్పండి, వాడి మాట వినడం మాని. వాడి మాట వినడం మాని. ఆమేన్. వాడికి ఎప్పుడు కూడా మనం సిగ్గుపడేటట్టు చేయడం కోసమే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనం వాడితో ఒక్కసారి ఓకే అన్నామా, వాడి స్కామ్లో మనం సైన్ చేసినట్టే. ఇంకా అర్థమైందా? ఎల్ఐసి వాళ్ళు వస్తారు కదా, చాలా స్కామ్స్ పట్టుకొని వస్తారు. స్కీమ్లే పట్టుకొని వస్తారులే, వాళ్ళ దగ్గర స్కామ్లు ఎక్కువ ఉండవు కానీ స్కీమ్లే పట్టుకొని వస్తారు కదా నాన్న? కరెక్టేనా?
స్కీములు పట్టుకొని వస్తారు. నువ్వు దానికి దేనికి సంతకం పెట్టావో నీ సైన్ పడిన తర్వాత ఇది నేను కాదు, నేను అప్పుడు ఏదో అనుకొని పెట్టేశాను, ఇప్పుడు నేను అది క్యాన్సిల్ చేస్తాను అవుతుందా? నువ్వు ఇప్పుడు దాకా కట్టిన డబ్బులు మళ్ళీ వస్తాయా? నువ్వు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నా సరే అప్పుడు చేసిన సైనే వాల్యుబుల్. నీకు తెలియకపోయినా నువ్వు సంతకం పెడితే అది వాల్యుబుల్ నానా. ఇప్పుడు తెలుసుకున్నాక ఇంక సంతకం పెట్టకు. చెప్పండి, ఇప్పుడు తెలుసుకున్నాక సంతకం పెట్టకని. ఇప్పుడు తెలుసుకున్నావుగా సంతకం పెట్టకు. ఇంకా పెట్టకు. అయ్యో అలా లిటరల్ మీనింగ్లో తీసుకుంటే ఎలాగా? వాడి మోసపు మాటలకి ఇక పడకు. దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చెయ్యొద్దని వాడు చెప్తాడు, ఏది చెయ్యొద్దన్నారో అది చెయ్యమని వాడు ప్రోత్సహిస్తాడు. దాని ప్రలోభాలకు నువ్వు పడకు. వాడి అనవసరమైన మాటల్లో నువ్వు ఏకీభవించకు. వాడు చెప్తున్న అబద్ధాలకి నువ్వు నీకు తెలియాలి. నీ చెవులకి వివేకం ఇచ్చాడు దేవుడు, అవి తెలియాల. నువ్వు వింటున్న మాట అమ్మో ఇది చూడండి ఎలా ఉండాలి తెలుసా? మిరియాము అహరోను వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్న సంభాషణ ఉందనుకోండి, మిరియాం పలుకుతున్నప్పుడు వింటున్న వారు ఉన్నారనుకోండి, అమ్మో లేదు లేదు ఇది 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 దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమాట, ఐ షుడ్ ఎస్కేప్ అని తెలియాలి. మిరియాం ప్లేస్లోనే ఉన్నారనుకోండి, మిరియాం అనుకోవాలి ఏమని, అమ్మో ఒకసారి ఆల్రెడీ కుష్టు వచ్చింది బాబోయ్, ఇంక మళ్ళీ నాకు అది వద్దు, ఆయన దేవుని సేవకుడు, ఆయన వాళ్ళు చూసుకుంటారు, నాకు వద్దు అనిపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? విలువ తెలిస్తే ఇవన్నీ వస్తాయి. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు నోటి మాటలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, నడక ఉంటుంది, ప్రవర్తన ఉంటుంది. ఇట్ ఈస్ అలౌడ్. ఎంతవరకు అంటే సిగ్గు వచ్చేంతవరకు అది అలౌడ్. వింటున్నారా? ఏదేమైనా సరే దేవుడు చెప్తున్నారు, ఇక మీరు సిగ్గుపడరా. అర్థమవుతుందా? సో తొలకరి వర్షంలో ఆయన చెప్పిన ప్రవచనం అంతా నెరవేరబోతుంది. తొలకరి వర్షంలో నెరవేర్చబడలేదు పూర్తిగా. కోట్ చేసింది అయితే అదే. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. ఒక పొలం ఉందండి. ఏంటి? ఒక పొలం ఉందండి. నువ్వు దుక్కావు, బాగా దున్నావు, మొత్తం చక్కగా అసలు రెడీగా పెట్టావు, పొలాన్ని చక్కగా దున్ని రెడీగా పెట్టావు, విత్తనాలు కూడా వేసేసావు. ఏ విత్తనం? ఏదైనా ఒక మంచి విత్తనం పేరు చెప్పండి. గోధుమ. రైట్, ఓకే. గోధుమ గింజలు విత్తావు, ఓకేనా? గోధుమ ఏంటండి ఇది? గోధుమ. నువ్వు ఏ పంట వేసావు? గోధుమ. కనిపిస్తుందా? విత్తనం స్టేజ్లో ఉంది, కనిపిస్తుందా? కనబడదు. కానీ తొలకరి వర్షంలో మొలకలు వచ్చాయి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఏమంటావు నువ్వు? పంట వచ్చినట్టే ఫీల్ అవుతావు, అవునా కదా? కానీ కడవరి వర్షం వచ్చి ఆ పంట మొత్తం చేతికొచ్చే సమయం నీకు మొత్తం వచ్చినట్టు. అలా సంఘం అనే పంట అక్కడ స్టార్ట్ అయింది. ఆమేన్. తొలకరి వర్షంలో స్టార్ట్ అయింది. అందుకే ఆ ప్రవచనాన్ని కోట్ చేశారు ఎవరు? పేతురు గారు. కానీ ఫుల్ లెంత్లో వాళ్ళు అప్పుడు అనుభవించలా. అదే అంత పవర్ఫుల్గా ఉంటే ఇప్పుడు అనుభవించబోతున్న సమయం ఎలా ఉంటుంది? ఆమేన్. ఇంత నేర్చుకుంటున్నప్పుడు కడవరి గడియ అంటే ఏంటో కూడా చూడాలి. లేకపోతే మనకి దాని ఫుల్ ఎసెన్స్ దొరకదు. అది కూడా చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆయన ప్రజలు సిగ్గుపడరు. ఆమేన్. ఈరోజు మనం రిసీవ్ చేసుకుంటున్న వాగ్దానం అది. వింటున్నారా? చదవండి 2వ అధ్యాయం 1 యోహాను 18వ వచనం.
18, 19. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18. 19 వర్షం చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. హల్లెలూయా. అర్థమవుతుంది. కఠినంగానే ఉంటుందండి వాక్యం, కఠినంగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకుందాం. నీకు కడవరి గడియ వస్తేనే కడవరి వర్షం వస్తుంది. మీకు అర్థం అవ్వాలి. నలగొట్టబడము అంటే ఏదో ఒక రాడ్ ఇచ్చుకొని ఇలాగ నలపడం కాదు. పరిస్థితుల గుండా మనం నలగొట్టబడుతూ ఉంటాం. అర్థమవుతుందా? అప్పుడే మనలో నుంచి నిజమైన ఆ ఎసెన్స్ బయటకు వస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే ఏదో అలా జస్ట్ ఒక న్యాచురల్గా అలా ఏదో అయిపోతున్నట్టుగా ఒక ఫ్లో, ఒక జీవితం అంతే కాదు. అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఓకేనా? ఇప్పుడు కడవరి గడియ రాకపోతే కడవరి వర్షం రాదు. చెప్పండి, కడవరి వర్షం రాదు. అంతే కదా? అవునా కదా? ఇప్పుడు మీరు తొలకరి వర్షం టైంలో వాళ్ళకి ఎలా ఉండిందండి పరిస్థితి? ఓ పక్కన యేసయ్య చనిపోయారు, చూస్తుండగానే ఆరోహణం అయిపోయారు. ఏం చేయాలో తెలీదు. కనబడితే అసలు డైరెక్ట్గా వాళ్ళు చంపేస్తారు. ఎవరు ఎటు నుంచి వస్తారో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ చేరి భయంగా ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని దినాలు అయిందో కూడా వాళ్ళకి తెలియదు. అంటే 3 దినాలు అయిపోయిన వాక్యం వినే అనుభవం ఉంది కాబట్టి 10 రోజులైనా వాళ్ళకి టైం ఏంటి? పస్కా పండుగ టైం, అందరూ పండగ చేస్తున్న టైం. అది జరిగి, పస్కా పండుగ జరిగి 40 దినాలు అయిపోయి ఇక పెంతెకోస్తు పండగ కొరకు వెయిటింగ్. పెంతెకోస్తు పండగ అంటే వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి. అవును, 50వ దినమే. కానీ వాళ్ళకున్న ఆచారాల ప్రకారం వాళ్ళ చేయవలసిన కార్యాదుల కోసం, ఆచారం కోసం వాళ్ళు పరుగులు పెడుతున్నారు. నిజానికి పండగ ఆచరించడం కోసం వాళ్ళు పరుగులు పెడుతున్నారు. కానీ వీరైతే అలా లేరు. వీరు పస్కా రోజుని పండుగ ఆచరించడానికి వాళ్ళకి మనస్సు లేదు. ఎందుకంటే వారి ప్రభు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. ఈ మాటలు ప్రాక్టికల్గా జరగడానికి ముందు ప్రవచనంగా ఏం జరగబోతుందో యేసు ప్రభు పేతురుతో చెప్పారు. అప్పటి నుండి మొదలు పెట్టారు. అక్కడే మనం ఉన్నాం. అవునా? అప్పటి నుండి ఏమని మొదలు పెట్టారట యేసయ్య? మనుష్య కుమారుడు, చెప్పండి ఇంకా చదివాం కదా మనం 16, మళ్ళీ లెగుస్తారు అని. ఇవన్నీ కూడా మనం చదివి అప్పటి నుంచి ఆయన ఈ వార్తని ప్రకటించడం స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు. అయితే అది జరిగిన తర్వాతనే తొలగరి వర్షం వచ్చింది. అదేవిధంగా కడవరి వర్షం కూడా కడవరి గడియ వస్తేనే వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు ఆలోచించండి. కడవరి గడియ అని మనం ఎలా తెలుసుకుంటామంటే, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఉదయకాల సమయం ఏం టాపిక్ అవుతుంది? క్రీస్తు విరోధేనా? ధర్మ విరోధేనా? వినట్లేదా? సరే, ఎగ్జామ్స్ అయిపోయిందాక తర్వాత ఇంకా కంటిన్యూ వినాలి. మీకేమే మీరు వినాలి.
వాట్సాప్ కాల్లో యాడ్ చేస్తున్నాం, రేపటి నుంచి యాడ్ చేస్తాం. యాడ్ అయిపోండి, మిస్ చేసుకోవద్దు. రైట్, ఇక చూడండి, అనేకులు క్రీస్తు విరోధులై ఎలా ఉన్నారట? బయలుదేరి ఉన్నారట. ఇది గడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. హలో, కడవరి గడియ అని ఎలా తెలుసుకుంటున్నాం? పొలం బాగా పండింది, బాగా పైరు మొలిచింది, దీని ద్వారా తెలుసుకుంటున్నాం అనట్లా. పొలంలో గురుగులు బాగా పండే గురుగులు ఇప్పుడు నేను మీతో కాదు అని బయలు వెళ్తున్నాయి. దీని ద్వారా మీకు అర్థమవుతుంది ఇది కడవరి గడి అని. అర్థమవుతుందా? ఈ పొలంలో గోధుమలతో పాటు ఓకే, ఇవి మనతో పాటే పెరుగుతున్నాయి ఏపుగా. కానీ నేను మీతో కాదు అని వేరుగా ఇప్పుడు వెళ్తున్నాయి, బయలు వెళ్తున్నాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది కడవరి గడి అని. ఎంతమందికి అర్థమవుతుంది? మనతో ఉండరు. చూడండి అన్నమాట. 19 చూడండి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. ఇది చూడండి, వాళ్ళు మనలో నుండే బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. అదే ఉందా? కానీ వారు మన సంబంధులు కారు. వాళ్ళు ఈ పొలంలో నుంచే బయటకు వస్తారు, కానీ వారు యాక్చువల్గా జరుగుతుంది ఏంటో తెలుసా? పొలం లోపల చూడండి జాగ్రత్తగా, ఇవన్నీ మైండ్లోకి ఎక్కించుకోండి. దీనికి బ్లాక్ కలర్ వేయించేద్దాం, అప్పుడు మనకి దొరుకుతుంది కదా నాన్న. చార్ట్ పెట్టేద్దామా? రోలింగ్ చార్ట్ దీనికి పెట్టేద్దామా? హ్యాంగర్ పెట్టా, మన దగ్గర ఉన్నట్టుంది అన్నయ్య. రోలింగ్ చార్ట్ ఉండాలి. ఏది? నెక్స్ట్ వీక్ ఇక్కడ హ్యాంగ్ చేసేద్దాం. అట్లీస్ట్ దీనికి ప్లాస్టర్ వేసేస్తే అది యూజ్ చేసుకోవచ్చు, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, పొలం ఉంది కదా, ఇందాక మనం చూసిన పొలం. ఓకే, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఓకేనా? గోధుమకి మంచి వేరు ఉంటుంది. ఏముంటుంది? కానీ గురుగులకి చేదైన వేరు ఉంటుంది. ఏం వేరు? ఆన్లైన్లో ఉన్నవారు వింటున్నారా? రెస్పాన్స్ ఇవ్వండి. క్లియర్గా వినిపిస్తుందా? క్లియర్గా వినిపిస్తుందా? థ్యాంక్ యూ. ఇక చూడండి, అవకాశం ఉంటే వీడియో కాల్ పెట్టేసుకోవచ్చు కదా. ఏమా అవుతుందా? వీడియో కాల్ పెడితే డైరెక్ట్గా చూడొచ్చు కదా. ఆన్లైన్లో ఉన్నవారు చెప్పండి, వీడియో కాల్ ఓకేనా? వస్తారా వీడియో కాల్లోకి? మీరు ఓపెన్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఒకసారి అందరు కట్ అవ్వండి, వీడియో కాల్కి యాడ్ చేద్దాం. ఇదే కాల్, వీడియో కాల్ ఈయన అవుతుంది. అందరూ యాడ్ అవ్వలేరు నాన్న. కాల్ ఉంది కదా, కాల్ని వీడియో కాల్ చేయి. అవ్వదా వీడియో కాల్? వెనకకి వెళ్ళి ఒకసారి వీడియో కాల్ చేయి. అందరిని యాడ్ చేసి వీడియో కాల్ అయితే డైరెక్ట్గా చూడవచ్చు. అవకాశం ఉంది కదా. ఆమెన్.
వీడియో కాల్లో చూడండి. ఇంకా పొలం ఉంది కదా, పెద్దగా రాస్తా. ఓకే, ఇది పొలం. ఈ పొలంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. కానీ గోధుమలకేమో మంచి వేరు. ఏంటండి? వేరు, మంచి వేరు. కానీ గురుగులకి మాత్రం చేదైన వేరు. చెప్పండి అన్నమాట. చేదైన వేరు. చెప్పండి. ఇవి పెరగడం, అవే నీరు, అదే ఎరువు, అన్ని పోషకాలు అవే. స్థలం అదే, పొలం అదే నీరు. అన్నీ అవే. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? చేదైన వేరులో ప్రాబ్లం. వింటున్నారా? ప్రాబ్లం ఎక్కడ? చేదైన వేరు. ఏదైనా వనంలోనే ఉన్నారు, అదే ఫుడ్ తింటున్నారు, అదే నీరు తాగుతున్నారు, అన్నీ అవే. కానీ వింటున్న మాటలు మాత్రం అపవాది మాటలు. అందరూ యాడ్ అవ్వలేనట్టున్నారు. చూడనా, ఇందాక కాల్లో ఉన్న వాళ్ళందరూ యాడ్ అవ్వలేదు. కొంచెం ఇందాక కాల్లో ఉన్నవారిని యాడ్ చేసుకోండి. ఆన్లైన్లో ఉన్నవారు చూడరా, ఇందాక కాల్లో ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయరా. ట్రై చేయండి. ఫొటోస్ తీసే పెడుతున్నా అందరికి. సరే పెట్టు, పర్వాలేదు. అది పెట్టు, వాళ్ళకి వీడియో పెట్టేసాయి. చేదైన వేరే ప్రాబ్లం. వింటున్నారా? ఒకసారి వీడియో కాల్లో ఉన్న వాళ్ళందరికి వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుందా? రైట్. ఇక చూడండి, పొలం అంతా సేమ్, తీసుకుంటున్నదంతా సేమ్. కానీ ఏదైనా వనంలోనే ఉన్నా సరే దేవుని మాట వింటున్న అనుభవంలో లేదు, కానీ అపవాది మాట వింటున్న అనుభవంలో ఉన్నదే అటువంటి అనుభవం అన్నమాట. ఇది లోపల నుంచి తీసుకుంటున్న సారం, చేదైన వేరులో నుండి తీసుకుంటున్న సారం. అందుకే ఫలం అన్నీ కూడా గురుగులు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కడవరి గడియ అని ఎలా తెలుసుకుంటాం? ఇది కడవరి గడియ అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు చదవండి అన్నమాట. 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండే బయలు వెళ్ళారు, కానీ మనతో సంబంధం కలిగి లేరు. ఇంకా చూడండి, వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉంటారు. హల్లెలూయా. అర్థం, వాళ్ళు నిలిచి ఉండలేరండి. వాళ్ళు నిలిచి ఉండలేరు. ఇటువంటి పరిస్థితులు నీ చుట్టూ కనుక చూస్తున్నావా, అయితే గుర్తుపట్టు, ఇది కడవరి గడి అని. కడవరి గడి అని గుర్తుపట్టావా? ఇది సమయమైంది కడవరి వర్షం కొరకు. కడవరి వర్షం కొరకు సమయం అయిందా? కొత్త ద్రాక్షారసం, కొత్త తైలం వెయిటింగ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా కనెక్షన్? అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు మనల్ని తీసుకెళ్తున్న ఒక్కొక్క పరిస్థితిని బట్టి చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. మీరున్న పరిస్థితులు టెస్ట్ చేసుకోండి. మీకు అలాగనే ఉందా? అయితే ఇదిగో కడవరి గడియకు టైం అయింది. కడవరి గడియకు టైం అయింది, అయితే కడవరి వర్షానికి కూడా టైం అయింది. వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఏం చెయ్యాలి మరి కడవరి వర్షం కోసం?
ఆ రోజు యెరూషలేములో ఎలా వాళ్ళు ఎదురు చూశారో ఈ రోజు కూడా నీ యెరూషలేమైన నీ ఇంటిలో ఎదురు చూడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్లేస్ చేసిన ప్లేస్లో ఎదురు చూడు. హల్లెలూయా. ఫేవరబుల్ కండిషన్స్ ఏ ఉండవు. ఉంటే ఆ క్రష్ ఉండదు. అర్థమవుతుందా? ఫేవరబుల్గా అన్ని కండిషన్స్ ఉంటే నువ్వు నలగొట్టబడవు. నలగొట్టబడకపోతే రావాల్సిన తైలం బయటికి రాదు. ఇంకొక మాట చెప్పనా, రిసీవ్ చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ అర్థం చేసుకుంటే అది చాలా ఈజీ. నీకు కొత్త ద్రాక్షరసం కావాలి అంటే కొత్త నలుగుడు కావాలి. పాత నలుగుడు అలవాటు అయిపోయింది కదా, పాత నిందలు అలవాటు అయిపోయినాయి కదా. ఇవా నేను ఎప్పుడు వినేవే. పాత దెబ్బలు అలవాటు అయిపోయినాయి, ఆ నొప్పి అలవాటు అయిపోయింది. అందుకే కొత్త రసం రావట్లా. దెబ్బ అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? దెబ్బ అలవాటు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. కొత్త ద్రాక్ష రసం కావాలంటే కొత్త నలుగుడు కావాలి. కొత్త ద్రాక్ష రసం కావాలంటే కొత్త దెబ్బలు కావాలి. కొత్త పరిస్థితులే వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా నలుగుడు అయితే తప్పనిసరి. కారణం ఏంటి? నూనె కావాలి. కారణం ఏంటి? రసం, కొత్త రసం కావాలి. నువ్వు తింటావు, నువ్వు తృప్తి పొందుతావు. ఎంతవరకు అంటే కడుపారా తినే అనుభవం. ఇదంతా నిన్ను సిగ్గుపరచడానికి కాదు నాన్న, ఘనపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఇదన్నీ నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? నీలో నుండి బయలుదేరుతారు. ఎవరు? నీతోనే ఉంటారు కానీ నీతో ఉండలేరు. కారణం వారు నీ సంబంధులు కారు. గుర్తుపట్టినాను. పక్కవారితో చెప్పండి, గుర్తుపట్టమని. కఠినంగా ఉందా? అలాగే ఉంటుంది నాన్న, ఏం చేయలేము. ఇది నేనేమైనా కల్పిస్తున్నాము? నా బైబిలా? మీ బైబిల్లో అదే ఉందా? ఉందా లేదా? కొత్త బైబిల్ ఏమైనా క్రియేట్ చేసామా? లేదు. అందరూ కారణం కడవరి గడియ. కారణం ఏంటి చెప్పాలి? కారణం కడవరి గడియ. కడవరి గడియ వచ్చింది అంటే ఈ సెపరేషన్ ఉంటుంది. ఈ సెపరేషన్ వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఇలా జరుగుతుంది కాదు, రాబోతున్న కడవరి వర్షం కోసం ఎదురు చూడు. అదండి ఈరోజు మ్యాటర్. ఈ సత్యం గ్రహిస్తే నువ్వు కడవరి వర్షం కోసం ఎదురు చూడు. కడవరి వర్షం కోసం ఎదురు చూడు. ఆ సమయం ఆయన ఆత్మ కుమ్మరించబడే సమయం. వృద్ధులు కలలు కంటారు. అన్ని జనరేషన్స్ వారు ఇంట్లో ఉంటారు. నీతో చెప్పకుండా వాళ్ళు ఉండలేరు. నేను అది చూసా, నేను ఇది చూసా. అబద్ధ ప్రవక్తలు కనే కనలు కూడా ఉన్నాయి. అది కూడా నువ్వు గుర్తుపడతావు. నీ సంబంధులు కారు. అది వింటుంటేనే నీకు రుచించదు అసలు. నీ చెవులు దురద చెవులు కాదు నాన్న, నువ్వు ఆయన స్వరం వింటున్న చెవులు. ఇప్పుడు దురద చెవులు కలిగిన వారు వింటున్నావు, నువ్వు వినలేవు. నీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? దురద చెవులు కలిగిన వారు వింటున్నవి నువ్వు వినలేవు. కారణం నీ చెవులకి ఆయన స్వరం అలవాటైంది. నువ్వు అపవాది స్వరం కానీ డైవర్ట్ చేసే స్వరం కానీ విన్నప్పుడు నీకు అర్థమైపోతుంది ఇది దొంగ నోటని.
ఇది నాకు సంబంధించింది కాదు అని నీకు అర్థమైపోద్ది. నీకు రుచించదు. నీ చెవులు వివేచన స్టార్ట్. నీ చెవులు విశేషంగా పనిచేస్తున్నాయి. నీ చెవులు విశేషంగా పనిచేస్తున్నాయి. నువ్వు దేవునికి లోపరుచుకున్నావు నీ చెవులను. అందుకే ఇక నీకు అపవాది మాటలు నీకు రుచించవు. నువ్వు గుర్తుపడతావు. నీకు ఇరిటేషన్ వస్తుంది. పౌలు ఒకసారి పూతోను దగ్గర పూతోను మాట్లాడుతూ, మీరు దేవుని నుంచి వచ్చారు, వీళ్ళు మీకు జీవ మార్గం గురించి చెప్తారు, దేవుని మార్గం గురించి బోధిస్తారు. మంచిగా చెప్తున్నాం మాటలు, కానీ పౌలుకి ఇరిటేషన్. కరెక్టే చెప్తున్నామే, మీకు అర్థమైందా? వీళ్ళ గురించిన సాక్ష్యం ఆమె చెప్పేస్తుంది. వీరు భూలోకాన్ని కూడా నా గురించి మంచిగా కదా పలుకుతున్నారని ఏం ఉండలా. ఒక ఇరిటేషన్ పుడుతుంది పౌలుకి. నీ చెవులకి వివేచన స్టార్ట్ అయితే అలా ఉంటుంది. నీ చెవులకి వివేచన స్టార్ట్ అయితే నువ్వు గుర్తుపడతావు. పొగడ్తలైనా నువ్వు పడవునాను. హలో, వింటున్నారా? చెప్పండి పక్క వారితో, పొగడ్తలైనా నువ్వు పడవని. నీకు రుచించవు అవి, నీకు రుచించవు. కడవరి గడియ ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తున్నారు ఆ రోజు. ఈరోజు కూడా మనకి నువ్వు కడవరి వర్షం కనుక వెయిట్ చేస్తున్నావా, అయితే ఈ వాక్యం నీకే. నీకు కడవరి వర్షం గురించి ఆకలి లేదా, అయితే సారీ నాన్న, ఇది నీకు కాదు. అర్థమైందా? కడవరి వర్షం కోసం వెయిట్ చేస్తున్నావా, అయితే కడవరి గడియ నీ చుట్టూ ఉన్నది అని రుజువుపరచడానికే నీలో నుండే నీతో ఉన్నవారే నీ సంబంధులు కారు అని బయలు వెళ్తారు. గుర్తుపట్టు. ఏడ్చుకుని కూర్చోడానికి కాదు ఆ సమయం. నా జనులు సిగ్గుపడరు అని చెప్తున్న రోషం కలిగిన దేవుడు. సిగ్గుపరచడానికి కాదు నాన్న నిన్న పరిస్థితుల గుండా తీసుకెళ్తుంది. నువ్వు ఆయన సేవకుడు, నువ్వు ఆయన సేవకురాలు, నువ్వు ఆయన దాసుడు, నువ్వు ఆయన దాసురాలు, నువ్వు ఆయన పిల్లలు, నువ్వు ఆయన పని చేస్తున్న పనికత్తవి. అక్కడే ఉందన్నమాట. అవునా? ఇంకా చూడండి. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఇదెంత కఠినమైన మాట తెలుసా? వాళ్ళు ఎందుకు బయటికి వెళ్తున్నారో తెలుసా? నాన్న జాగ్రత్తగా వినండి. నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు, జాగ్రత్త వినండి. వాళ్ళు ఎందుకు బయలు వెళ్తున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు బయట వేసుకుంటున్నారో తెలుసా? నీకు అర్థం అవడం కోసం చూడండి. వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు బయట వేసుకోవడానికి. వాళ్ళు ఎందుకు బయట వేసుకుంటున్నారంటే మనకి కడవరి గడియని గుర్తు చేయడానికి. కడవరి గడియ అంటే మనం కడవరి వర్షం కోసం వెయిట్ చేయాలి. ఆనాడు వారు తొలకరి వర్షం చూసింది నిజమే అయితే ఈరోజు మనం కూడా కడవరి వర్షాన్ని చూస్తాం. ఆమేన్. మనం చూడబోతున్నాం. రాత్రి పగలు తేడా లేకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టి చూడు, నువ్వు కడవరి వర్షాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. నువ్వు గిరిగీసుకోకుండా, నువ్వు దేవునికి లిమిట్స్ పెట్టకుండా నువ్వు ఆయన సన్నిధిలో ఒక్కసారి కనిపెట్టు, నీకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా? కడవరి గడి అని అర్థమైందా? ఎంతమంది కడవరి గడి అని అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? కడవరి వర్షం కోసం కనిపెట్టాలి. ఇప్పుడు ఎదురు చూడడం అంటే, ఇప్పుడు చూడండి, వినడం వేరు, తెలుసుకోవడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు మనం వింటున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం? తెలుసుకోవడం వరకు వచ్చాం.
ఇప్పుడు మనం ఏం చేయాలి? కనిపెట్టి ఆచరణలో పెట్టడానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనమందరం వింటున్న మనమందరం ఏం చేయాలి? కనిపెట్టాలి. చెప్పండి, కనిపెట్టాలి అని. హల్లెలూయా. యోవేలు గ్రంథం నెక్స్ట్ వచనం చదవండి. ఇప్పుడు అర్థమైందా? ఆ వచనంలో ప్రవచనాలన్నీ పేతురు కాలంలో జరిగినాయి అని చెప్పినప్పటికీ అవి స్టార్ట్ అయ్యాయి. అవి ఇప్పుడు పరిపక్వంగా నెరవేర్చబడబోతున్నాయి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ యోవేలు 2వ అధ్యాయము 30వ వచనం. మరియు ఆకాశమందును భూమి అందును మాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచదును. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఇక్కడ ఆగండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ పలుకుతున్న ఈ మాటలు ఏ కాలమును గురించి చెప్పబడ్డాయో ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. వినండి, వినండి. ఫస్ట్ 31, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు. అర్థమైందా? ఏమవుతుందట? సూర్యుడు తేజోహీనుడు అవుతాడు. సూర్యునికి తనకున్న తేజస్సును కోల్పోతాడు. చంద్రుడు రక్తవర్ణం అవుతాడు. ఇప్పుడు మనకి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు, ఆల్రెడీ చాలా మంది ట్రోల్స్ ఇస్తున్నారు, చంద్రుడు ఆల్రెడీ రక్తం మయం అవుతున్నాడు అది ఇది అని. అది కాదండి, మనం చూడబోతున్నాం. మన నేకెడ్ ఐతో మనం చూడబోతున్నాం. అర్థమవుతుందా? సూర్యుడు కనుక తన వెలుగుని ఇవ్వకపోతే సోలార్ సిస్టమ్ మొత్తం పాడవుతుంది. అటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినం రాకముందు అది రియల్గా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ దినాలు ఆల్రెడీ వచ్చాయా? ఇంకా రాలేదా? రాలేదు. రాబోతున్నాయా లేదా? అప్పుడు ఈ ప్రవచనాలు కూడా ఎప్పటికీ? ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు పూర్తిగా నెరవేర్చబడలేదు, ఇంకా వెయిటింగ్ అని అర్థమైందా? మరి అప్పుడు ఎందుకు చెప్పారంటే అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది ఆ కార్యం. అప్పుడు స్టార్ట్ అయింది తొలకరి వర్షం, ఇప్పుడు కడవరి వర్షం. అభిషిక్తుడు ఏమీ లేకుండా నిర్మూలమైనప్పుడు తొలకరి వర్షం స్టార్ట్ అయింది. అభిషిక్తుడు మరలా రాబోతున్న సమయానికంతా కడవరి వర్షం కొరకు ఎదురు చూడవలసిన సమయంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇందాక జరుగుతాయని చెప్పే ప్రవక్తలు ఉన్నారండి. ఎందుకంటే ప్రవచించేవారే కదా ప్రవక్తలు. ఆయన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినప్పుడు, మీ పిల్లలు ప్రవచిస్తారని చెప్పినప్పుడు నా అబద్ధికుడు కాదు. హలో, విద్యావిహీనులుగా మనం ఉండడానికి వీల్లేదు. ఆయన స్వరమును విందాం. ఆ కృపను దేవుడు ఇస్తున్నారు, దాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. కడవరి గడియ అని ఎలా తెలుసుకోవాలో సూచనలు చెప్తున్నారు. నాన్న, నీకు జ్వరం వస్తుందని ఎలా తెలుస్తుంది? కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయా లేదా? కొన్ని సైన్స్ కనిపిస్తాయా లేదా? ఈ తరం వారి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు తెల్లవారినప్పుడు ఆకాశం ఎర్రగా ఉందని, సాయంకాలం ఎర్రగా ఉన్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉందంటే ఏ సమయంలో వర్షం పడుతుందో, ఏ సమయంలో వర్షం పడదో ఇవన్నీ వివేచింపగలిగిన వివేచన మీకుంది. అర్థం,
భూ సంబంధమైన నేకెడైతో చూస్తున్న వివేచన మీకుంది, కానీ దేవుని సంగతులను వివేచించే వివేచన లేకుండా అయిపోయారు అని ఈ తరం వారి గురించి చెప్తారు దేవుడు. ఇప్పుడు మనం ఎలా మారాలి? ఆకాశం గురించి, భూమి గురించి అవి జరుగుతాయి. అవి నీకు సూచన, దేవుడు చూపిస్తారు. అక్కడ ఆగకు, దేవుని సంగతుల దగ్గరికి రా. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? అయితే లేచి నిలబడదాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఆఖరి వచనం లేచి చదువుకుందాం రండి. యోవేలు 2వ అధ్యాయం. ఆన్లైన్లో ఉన్నవారు కూడా దయచేసి అవకాశం ఉంటే లేచి నిలబడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనంలో అనేక మర్మములు ఉన్నాయి. వాటిని వీలైతే నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. కానీ ఎవరందరూ? ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకో, రక్షింపబడతావు నానా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థనలోకి వెళ్దాం. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి ఎవరైనా.